హాయ్. బిగ్ బాస్ చరిత్రలోనే ఒక్క ఎపిసోడ్ తో విన్నర్ డిసైడ్ అయిన సీజన్ ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ సీజన్ 2. ఆ రోజు కిరీటి నిమ్మకాయలతో కౌశల్ ని హరాస్ చేసిన రోజే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ డిసైడ్ అయిపోయాడు. కౌశల్ ఆర్మీ వచ్చింది, అది ఒక చరిత్రలాగా గెలిపింది. మళ్ళీ నిన్న బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సోనియా విష్ణుప్రియాని అబ్యూస్ చేసిన మాటలు, దాన్ని అటాక్ చేసిన మాటలు చూస్తే ఇట్స్ టూ పర్సనల్. ఏ మనిషినైనా 3 విషయాల్లో అస్సలు టచ్ చేయకూడదు. 1 పర్సనల్, 2 ఫ్యామిలీ, 3 ప్రొఫెషనల్. తను ఈ 3 విషయాల్లోనూ విష్ణుప్రియని అబ్యూస్ చేసింది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమంటే ఈ సిచ్యువేషన్ నుంచి విష్ణుప్రియ అడ్వాంటేజ్ తీసుకోకుండా తను సెంటిమెంట్ కార్డ్ అనేది వాడకుండా స్టిల్ ధైర్యంగా ఫైట్ చేస్తుంది. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ యాక్చువల్ గా సోనియాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ విన్నర్ డిసైడ్ అయిన ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.